ఎవ్రీవన్, వెల్కమ్ టు మన మేపుల్ నెస్ట్ స్టోరీస్. మేము మా యూట్యూబ్ జర్నీని మా ఫస్ట్ యానివర్సరీ ట్రిప్తో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ గెస్ వాట్, కెనడాలో మా ఫస్ట్ ట్రిప్ టుగెదర్, దట్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్, బ్యాన్ఫ్ నేషనల్ పార్క్. చాలా మంది చెప్పారు ఇట్ విల్ బీ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని. సో వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద ప్లేస్. మేము కాల్గరీ నుండి బ్యాన్ఫ్కి స్టార్ట్ అయిపోయాము. టైం 10 అవుతుంది. అండ్ హానెస్ట్లీ ఈ రోడ్ ట్రిప్ స్టార్ట్ అవ్వగానే వ్యూస్ మాత్రం ఇమ్మీడియట్గా చేంజ్ అయిపోయాయి. చుట్టూ ఫుల్ మౌంటైన్సే. రోడ్ ట్రిప్ చాలా సీనిక్గా ఉంది విత్ మౌంటైన్స్, గ్రీనరీ అండ్ క్లౌడ్స్. మేము క్యాన్మూర్లో ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము బ్యాన్ఫ్కి. మనకు కనిపిస్తున్న ఐకానిక్ మౌంటైన్ పేరు క్యాస్కేడ్ మౌంటైన్. క్యాన్మోర్ నుండి బ్యాన్ఫ్ వరకు ఈ మౌంటైన్ ప్రతి స్టెప్లో మన ట్రావెల్ పార్ట్నర్ లాగా ఉంటుంది. అండ్ అక్కడక్కడ ఇంకా స్నో కనిపిస్తుంది. వింటర్ ఆల్మోస్ట్ అయిపోయింది, స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్నో కూడా ఫుల్గా మెల్ట్ అయిపోకుండా అక్కడక్కడ ఇంకా నేను ఉన్నాను అని గుర్తు చేస్తుంది. కొంచెం స్నో, కొంచెం గ్రీనరీ, నేచర్ కూడా కన్ఫ్యూజ్ అయింది అనిపిస్తుంది. వింటర్ లుక్ మెయింటైన్ చేయాలా లేక స్ప్రింగ్కి షిఫ్ట్ అవ్వాలా అని. బట్ జోక్స్ ఏ పార్ట్, ఈ స్నో అండ్ గ్రీనరీ కాంబో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫైనల్లీ మనం బ్యాన్ఫ్ సిటీకి రీచ్ అయ్యాము. టైం 12 అవుతుంది. చుట్టూ చూడండి, క్లీన్ స్ట్రీట్స్, కలర్ఫుల్ షాప్స్. ప్లేస్ మాత్రం చాలా ప్లెజెంట్ అండ్ లైవ్లీగా ఉంది. అండ్ నా మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. టికెట్ తీసుకొని ఇప్పుడు మనం కేబుల్ రైడ్కి వెళ్తున్నాం. ఈ రైడ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ గెస్ వాట్, మనం సల్ఫర్ మౌంటైన్ టాప్కి వెళ్తున్నాం. అండ్ ఎస్, ఇది ఫేమస్ సల్ఫర్ మౌంటైన్, బ్యాన్ఫ్లో మోస్ట్ విజిటెడ్ పీక్స్లో ఒకటి. సీరియస్లీ గైస్, ఈ ప్లేస్ మిస్ చేయకండి. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫోటోగ్రఫీ లవర్స్కి హెవెన్ లాగా ఉంటుంది. మేము మౌంటైన్ టాప్కి రీచ్ అయ్యి కొన్ని పిక్స్ తీసుకున్నాము. టైం ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో కొంచెం లైట్గా తినేసి బోర్డ్ వాక్కి రెడీ అయ్యాము. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వెదర్ మాత్రం చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంది. ఒకసారి స్నో పడుతుంది, మళ్ళీ సడన్గా క్లియర్ అయిపోతుంది. సో హానెస్ట్లీ ఈ బోర్డ్ వాక్ కంప్లీట్ చేయగలమా లేదా అని కొంచెం డౌట్ వచ్చింది. బట్ లక్కీగా స్నో పడడం ఆగిపోయింది. సో వీ డిసైడెడ్ టు కంటిన్యూ అవర్ వాక్. ఈ పాత్ మౌంటైన్ రిడ్జ్ మీద ఉంటుంది. సో వాక్ చేస్తూ చుట్టూ ఉన్న వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ హానెస్ట్లీ ఈ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వావ్, దిస్ ప్లేస్ లిటరల్లీ ఫీల్స్ లైక్ ఏ హెవెన్. ఎవ్రీ స్టెప్లో బ్యాన్ఫ్ టౌన్, బో వ్యాలీ అండ్ సరౌండింగ్ పిక్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కెమెరాలో క్యాప్చర్ చేయడం కష్టంగా ఉంది. రియాలిటీలో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
గైస్ ఈ ప్లేస్ మిస్ చేయకండి. పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ సెల్ఫీస్, పానరామిక్ షాట్స్ అండ్ జస్ట్ చిల్లింగ్ విత్ నేచర్. ఈ మెజెస్టిక్ మౌంటైన్స్‌ని కెనేడియన్ రాకీస్ అంటారు. నార్త్ అమెరికాలో చాలా వాస్ట్‌గా స్ప్రెడ్ అయి ఉంటాయి. డ్రైవింగ్, హైకింగ్, క్యాంపింగ్ కోసం ఇక్కడ కౌంట్‌లెస్ స్పాట్స్ ఉన్నాయి. ఎంత ఎక్కువ అంటే ఇయర్ మొత్తం ఎవ్రీ వీకెండ్ హైక్ చేసినా కూడా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ప్లేసెస్ అయిపోవు అని చెప్తారు. వెదర్ కొంచెం చల్లగా ఉన్నప్పటికీ సమ్మర్‌లో టూరిస్ట్ క్రౌడ్‌ని అవాయిడ్ చేయడానికి మేము ఏప్రిల్‌లో ఈ వెదర్ ట్రాన్సిషన్ టైమ్‌ని చూస్ చేసుకున్నాం. బట్ హానెస్ట్‌లీ ఈ సీజన్‌లో ఉన్న వ్యూస్ మాత్రం టోటల్లీ వర్త్ ఇట్. ఇప్పుడు కేబుల్ కార్‌లో రిటర్న్ మౌంటైన్ బేస్‌కి స్టార్ట్ అయ్యాము. మౌంటైన్స్, లేక్స్, బ్యాన్ఫ్ టౌన్ స్లోగా ఫేడ్ అవుతున్నాయి. అండ్ ఫైనల్లీ బ్యాక్ టు కాల్గరీ డ్రైవ్ స్టార్ట్ అయింది. మీరు కూడా మాతో పాటు ఈ జర్నీని ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సన్సెట్‌కి కాల్గరీ రీచ్ అయిపోయాము. సిటీ ఫుల్ గోల్డెన్ గ్లోతో వెల్కమ్ బ్యాక్ చేస్తుంది. బ్యాన్ఫ్‌లో మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోస్‌లో లేక్ లూయి, మొరైన్ లేక్ ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో మీరు మా నెక్స్ట్ అడ్వెంచర్‌లో పార్ట్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ప్లేస్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.